ఇలా జరుగుతాయని కళ్ళలో కూడా అనుకోలేదు అసలు. కొంచెం అంటే బీచ్. హాయ్ మామ, వెల్కమ్ టు రామకృష్ణ కామెడీ లైఫ్. మేమైతే అరేబియన్ ముంబై మసీద్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మేము ఫ్యామిలీతో పాటు వచ్చాము. ఇదిగో మా తమ్ముడు నేను లోపలికి వెళ్ళేసి వచ్చి బ్లాగ్స్ తీస్తున్నాము. ఇక్కడైతే వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది, అసలు మామూలుగా లేదు. అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. మా తమ్ముడు మాట్లాడుతున్నాడు కానీ మైక్ పని చేయలేదు. అన్న నేను మాట్లాడుతానని మైక్ తీసుకున్నాడు కానీ మైక్ పని చేయలేదు. ఏం చేస్తావు. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం వచ్చాను కానీ ఎక్కడో ఇంతకుముందు వెళ్ళాను చెన్నై కూడా, అలాంటి బీచ్ ఎప్పుడు చూడలేదు. పక్కన వచ్చే దారిలో మధ్యలో ఇది అటు ఇటు వాటర్ మధ్యలో దారి ఉంది. ఈ దారిలో చూడు ఎంతమంది వస్తున్నారు. అసలు మామూలుగా లేదు క్రౌడ్ అయితే. మేము వచ్చింది మధ్యాహ్నం 1 గంట అవుతుంది. మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాలు అవుతుంది. ఎందుకంటే అక్కడ సీ వాటర్ ఎక్కువ వస్తుందని వాళ్ళు పంపించేస్తున్నారు. 1:30 క్లోజ్ అంట. అదిగో మీరు చూస్తున్నట్టయితే పక్కన ఎన్నో వాటర్ వస్తున్నాయి. మీరు మసీద్ చూస్తున్నట్టయితే మా వెనకాల ఉంది. ఇప్పుడు చూశారు కదా, మేము అయితే వాటర్లో దాటుకొని రావడానికి ఎంతో ధైర్యం చేసి వచ్చాము. వచ్చినప్పుడైతే తడిసిపోయినాం కానీ మళ్ళీ ఆరిపోయినాము. ఇదిగో పక్కన సెక్యూరిటీ కూడా ఉన్నారు, ఎవరైనా మళ్ళీ ఆ సీలో కొట్టుకొని పోతారని. చూస్తుంటే అంకుల్ ఫోన్ కూడా తడిసిపోయినట్టుంది. ఈ వాటర్ అయితే మామూలుగా లేదు. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఈ మధ్యలో సీ మధ్యలో ఒక రోడ్డు ఉండి రోడ్లో నడుచుకుంటూ వస్తున్నాం అంటే అసలు మామూలుగా లేదు. ఈ ముంబైలో మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. మనకు చూస్తే పిల్లలు కూడా సముద్రంలో దూకి ఈత కొట్టినారు కానీ నీళ్ళు మంచిగా లేవు. వాళ్ళు చూడు పక్కన ఫొటోస్ తీసుకుంటున్నారు. వాటర్ అయితే మా మీద ఇప్పుడే కరెక్ట్ వీడియో తీసినప్పుడు మా మీద వచ్చే వాటర్ పడ్డాయి. కొంచెం మిస్, నా ఫోన్ దాంట్లో కొట్టుకొని పోల్సింది. అది వెనకాల వస్తున్నాయి. అలా వచ్చేసి నా ఫోన్ కూడా కొంచెం ఖరాబ్ అయింది కూడా. నేనైతే మంచి ప్లేస్ అనుకోవచ్చు ఇది. బాగా ఫ్యామిలీతో పాటు వచ్చాము. ఫ్యామిలీ ముందుకు వెళ్ళిపోయింది. మా మంద 40 వచ్చాము. కొంచెం నా మైక్ చెడిపోయింది. అందుకే ఇలా మాట్లాడుతున్నాం, సరిగా మాట్లాడిపించట్లేదు. మళ్ళీ ఎడిట్ చేసి సముద్రం చూపిస్తుంటే కొంచెం సముద్రం చూస్తున్నాను. ఎడిట్ చేసి దీనికి వీడియోలో పెడతాము. ఎంత పెద్ద అదే వస్తుండే సముద్రాలు అది నాకు తెలియదు. అక్కడ చూస్తున్నట్టే మీరు కొంచెం క్లిప్స్ తీసాను నేను, ఫొటోస్ చూడండి ఎలా